చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆజ్ఞను గైకొనాలంటండి. ఆజ్ఞను గైకొనేవాడు ఎటువంటి వాడు అవుతాడంటే తన్ను కాపాడుకుంటాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆ ఆజ్ఞ ప్రకారముగా ఉన్నవాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ ఏమవుతారంటే కాపాడుకుంటారంట వారికి వారే. దేని వల్ల కాపాడుకుంటారంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నాం కాబట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే మనల్ని మనం కాపాడుకుంటాము, మనల్ని మనము రక్షించుకుంటాము. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము మనం బ్రతకకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే మాత్రము తన్ను తాను కాపాడుకోలేడు, తన్ను తాను రక్షించుకోలేడు. తన మీదకి శాపం వస్తూ ఉంటుంది, తన మీదకి విపత్తులు వస్తూ ఉంటవి. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే తన ఆజ్ఞను గైకొనివాడు ఏమవుతాడంటే తన్ను కాపాడుకుంటాడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువు లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నేను నడుచుకున్నాను అనుకోండి, నన్ను నేను కాపాడుకుంటాను. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరందరూ నడుచుకున్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞను మనం పాటించగలుగుతున్నామా? ఏ ఒక్క ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఇది మనం పరీక్షించదగినది. మనమే పరీక్షించుకోవాలి ఈ విషయంలో. నిజముగా దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నిర్గమాకాండం 20 అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఈ 10 ఆజ్ఞల్లో కనీసం ఒక్కటైనా మనము పాటిస్తూ ఉంటున్నామా? ఒకవేళ ఆ 10 ఆజ్ఞల్లో మనం పాటిస్తే మాత్రము వాడు ఎటువంటి వాడంటే తన్ను తాను కాపాడుకుంటాడంటే, తన్ను తాను రక్షించుకుంటాడు. ఎవరైనా పురుషుడైనా స్త్రీ అయినా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచిన వాడు తన్ను తాను కాపాడుకుంటాడు. అందుకే ఇక్కడ దేవుడు మనకి ఏమి చెప్తున్నాడా అంటే జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడండి. ఏం చెప్తున్నాడండి? జాగ్రత్తలు చెబుతున్నాడండి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఇందులో అంతా మనం జాగ్రత్తగా ఉండాలంటే ఇదిగో ఇందులో జాగ్రత్తగా ఉండమంటాడాయా అని మనం ఆలోచన చేస్తే వినుటలో జాగ్రత్తగా ఉండాలంటాడు. మనం ఇందులో జాగ్రత్తగా ఉండాలండి, వినుటలో వినడంలో జాగ్రత్త వహించాలి, వినేది చాలా జాగ్రత్తగా వహించాలి. ఎదుటి వాళ్ళు ఏమి చెప్తున్నారో మనం వినాలి, ఎదుటి వాళ్ళు ఏమి బోధిస్తున్నారో మనం వినాలి. అది వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంటండి, చాలా జాగ్రత్తగా. చెవులు ఒక్కొక్కసారి ఏదో విందాము అనుకుంటారు చాలా మంది, కానీ చెప్పేటప్పుడు వినరు, మాట్లాడుతూ ఉంటారు. చెప్పేటప్పుడు వినరు, వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ వాక్యం మనకు కాదులే అనుకుంటారు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యం శ్రద్ధగా వినేవారు ఉండరు చాలా మంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, లేదా పక్కోడికి వెళుతూ ఉంటారు, లేదంటే పక్కోడు చెప్పే సొల్లు కబుర్లు వింటారు తప్ప వాక్యము ప్రకటించేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఎవరు వినట్లే. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీరు వినుటలో జాగ్రత్తగా ఉండాలా ఏమంటున్నాడు. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. మనం చాలా జాగ్రత్తగా, అది ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ జాగ్రత్తను బట్టి మనల్ని మనం కాపాడుకుంటామంటండి. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం కొత్త నిబంధన పాఠ్యభాగంలోకి వెళ్ళిపోతే 24వ వచనం ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేద్దామండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి మనం ధ్యానిద్దామండి. 24వ వచనం అండి. ఏమని చెప్తాడంటే మరియు ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి, మీరెట్టి కొలతతో కొనుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటండి మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంటండి. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంట. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంట. వాక్యము చెప్పబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలంట. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. అలా విన్నప్పుడే మనం కాపాడుకుంటామంట, మనము రక్షించుకుంటామంట. అందుకే వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు మనం ఎప్పుడు కూడా కాదనకూడదంటే ఇక్కడ. అందుకే ఏమని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని ఆలోచన చేస్తే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అంటున్నాడు. మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాలు వింటున్నామా లేదంటే పనికిమాల మాటలు వింటున్నామా?
వాక్యాన్ని వింటున్నామా, లేదంటే ఆ మాటలు ఈ మాటలు వింటూ ఉన్నామా? ఇది మనకు మనముగా పరీక్షించుకోవాలి. ఇది మనకు మనముగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఏం వింటున్నామనే దాని గురించి మనం జాగ్రత్త పడాలి. మనం ఏం వింటున్నామనే దాని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకే వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుందంటండి. వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుందంట. కానీ వినుట క్రీస్తు మాటలు వినాలంటండి. ఎవరి మాటలు వినాలండి? క్రీస్తు మాటలు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కానీ వినుట క్రీస్తు మాటలు వినాలి మనం. ఆ క్రీస్తు మాటలు విన్నప్పుడే మనకి ఏమవుతుందంటే విశ్వాసం పెంపొందించబడుతుంది. మనం కాపాడుకుంటాము, మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటాము. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మీరు వినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. 1కి 10 సార్లు మనం వినేటప్పుడు ఇది సరైన బోధేనంటారా, ఇది సరైన వాక్యమేనంటారా, లేదంటే అందులో ఏమైనా కల్పనా కథలు ఉన్నాయంటారా అని 1కి 10 సార్లు మనం ఏం చేయాలి? వింటూ ఉండాలి జాగ్రత్తగా. అలా విన్నవాడు ఏం చేయబడతానంటున్నాడు ఆయన ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఉంటారంట. తర్వాత ఇంకేమంటున్నాడు? మీరెట్టి కొలతతో కొలుపుతారో మీకు కూడా ఆ కొలత వస్తుంది. అర్థమైందండి? ఒక మనిషికి 1 కేజీ బియ్యం ఇచ్చారనుకోండి, కేజీకి ఎన్ని కావాలి? నా బిడ్డలు కాబట్టి నా మాట వింటున్నారు, నా మాట జవదాట్లేదని చెప్పేసి నువ్వు అనుకుని పరాగోటి బిడ్డలు చూసి, నీ పక్కన బిడ్డలు చూసి నువ్వు ఎగతాళి చేసి నువ్వు నవ్వవు అనుకోండి, అది ఎక్కడికి పోదు. అది తిరిగి 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 వచ్చి అది నీ ఇంటి మీదే పడుతుంది. అందుకే నువ్వు ఏ కొలతతో కొలుస్తానో ఆ కొలత నీ దగ్గరకు వస్తుంది. కొలిసే కొలత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మంచి కొలతలు కొలవాలి, చెడ్డ కొలతలు కాదు కొలిచేది. నువ్వు ఒకవేళ చెడ్డ కొలతలు కొలిస్తే నీ దగ్గరికి కూడా చెడ్డ కొలతలు వస్తాయి. నువ్వు మంచి కొలతలు కొలిస్తే మన దగ్గర కూడా ఏమొస్తాయి? మంచి కొలతలే వస్తాయి. అర్థమవుతుందండి? మనకు అందుకే వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, అది లేకుండా ఉండదు. వినడు, సరిగా వినరు కొంతమంది, పట్టించుకోరు కొంతమంది, కొంపలు అంటుకుపోతాయి, కొంపల మీద తెచ్చుకుంటారు పని పాట లేకుండా. అందుకే మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్త పరుడుగా ఉండాలి. వినేటప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు దేవుని వాక్యములో మనము అలాగ లీనమైపోవాలంటండి. అలా విన్నప్పుడే మనల్ని మనము కాపాడుకుంటాము. దేవునికి స్తోత్రం. మనల్ని ఎలా కాపాడుకోవాలంటే దేవుని వాక్యానికి భయం కలిగి ఉండాలి. అందుకే నువ్వే కొలతతో కొలుస్తావు కొలు. ఎవరిని ఎగతాళి చేస్తావో చెయ్యి, ఎవరిని ఆట పట్టిస్తావో ఆట పట్టించు, ఎవరిని దూషిస్తావో దూషించు, ఎవరిని ద్వేషిస్తావో ద్వేషించు. ఈరోజు నీ దగ్గర ధనం ఉంది కానీ చెప్పేసి పేదవాళ్ళని చూసి నువ్వు ద్వేషిస్తున్నావేమో. ఈరోజు నీ దగ్గర బంగారం ఉంది కానీ చెప్పేసి ఇదిగో పేదవాళ్ళని చూసి నువ్వు అసహించుకుంటున్నావేమో. ఈరోజు నీ దగ్గర ధనం ఉంది కానీ చెప్పి డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తున్నావేమో. అంతే కదండి? డబ్బు సంపాదించేసరికి డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తారు. డబ్బున్న వాళ్ళు డబ్బు సంపాదిస్తే రక్త సంబంధం విడిచిపెట్టేసి డబ్బున్న వాళ్ళని దగ్గరికి ఆహ్వానించుకుంటూ ఉంటారు. మెయిన్ రక్త సంబంధం విడిచిపెట్టేస్తారు. పని పాట లేని వాళ్ళందరూ కూడా ఆహ్వానించుకుంటారు దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా. డబ్బున్న వాళ్ళని ఆహ్వానించుకుంటారు, డబ్బు లేని వాళ్ళు పట్టించుకోరు. అది రక్త సంబంధమైన తమ్ముడైనా అన్నయ్యైనా వాళ్ళు పిలవరు. వాళ్ళతో పని లేదు, వాళ్ళతో అవసరం లేదు. అందరికీ అయిపోయిన తర్వాత ఫోన్లో చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది. అందరికి అయిపోయిన తర్వాత ఫోన్ల ద్వారా చెప్తారు, ఫోన్లో ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి వస్తాక కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, వెళ్ళకూడదుగా మరి. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ నువ్వు ఆ కొలతే కనుక కొలిస్తే రేపొద్దు నీకు అదే కొలత వస్తుంది. జాగ్రత్త. ఎంతమందిని చూసి ఎగతాళి చేస్తున్నావు, ఎంతమందిని చూసి నువ్వు అవహేళన చేస్తున్నావు, ఎంతమందిని చూసి నువ్వు నవ్వుకుంటున్నావు. నా బిడ్డలు ఏ తప్పు చేయట్లేదని అనుకుంటున్నావు. ఎవరైనా బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళు చూసి హేళన చేస్తాం. అవునా కదండి? తల్లిదండ్రులు సరిగా పెంచలేదురా అందుకే వాళ్ళ బిడ్డలు అలా తయారంటారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నవ్వుకుంటే రేపొద్దున మన మీదకి వస్తుంది. అంటే నువ్వే కొలతతో కొలుస్తావు అదే కొలత నిన్ను వెంటాడుతూ ఉంటుందండి. అదే కొలత నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అంటే మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హాస్టల్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఏం చెప్తారండి తల్లిదండ్రులు? అమ్మ జాగ్రత్త అమ్మ అంటారు. అవునా కదమ్మా? ఏం చెప్తారు తల్లి? అమ్మ జాగ్రత్త అంటారు అనరా? జాగ్రత్తని ఎందుకు అంటున్నారు?
జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ తప్పుడు త్రావులకు వెళ్ళకూడదు, ఎక్కడ చెడు సహవాసాలు చేయకూడదు. వాళ్ళు కాపాడుకోవాలి. జాగ్రత్తలు ఎందుకు చెప్తారంటే ఎక్కడా కూడా చెడుతున్న మార్గంలోకి, చెడ్డ మార్గంలోకి వెళ్ళకుండా తాళతో కాపాడుకునేలా ఉండాలి. అందుకే జాగ్రత్త తల్లి, ఎవరితో గొడవ పెట్టుకోక తల్లి. జాగ్రత్త తల్లి, ఎవరితో దెబ్బలాడక తల్లి. జాగ్రత్త తల్లి, ఎవరి మీదకి వెళ్ళక తల్లి. ప్రార్థన చేసుకో, జాగ్రత్తగా ఉండు, దేవుడితో సహవాసించి, దేవుడి మందిరాన్ని సహవాసించి, ఆయన దగ్గర ప్రార్థన చేసుకో. జాగ్రత్త అమ్మని చెప్తారా చెప్పరంటారు. ఎందుకు చెప్తారు ఈ మాటలు? తను తాను కాపాడుకోవడానికి అండి. అర్థమవుతుందండి? తను తాను కాపాడుకోవడానికి. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత జాగ్రత్తలు పాటించకపోతే వాళ్ళ నాశనం వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళ నాశనం వాళ్ళే తెచ్చుకుంటారు, ఇంకెవరో తేరో. వాళ్ళు జాగ్రత్త అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మనల్ని కాపాడుకోమని. అమ్మ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని అర్థం. అద్దాక మేము ఇక్కడ ఉండము కదా, మేము ఎక్కడో ఇంటి దగ్గర ఉంటాము, మీరు ఎక్కడో హాస్టల్లో నుండి చదువుకుంటారు కదా, మీరు ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా. జాగ్రత్త తల్లి, మన ఇంటి పేరుకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మన ఇంటికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఇప్పటి వరకు మన ఇంటి పేరు ఎక్కడా కూడా చక్కగా మంచిగా బ్రతికాము, మనం గౌరవంగా బ్రతికాము. ఇలా గౌరవం లేకుండా చేయొద్దుతారని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఒకవేళ జాగ్రత్తలు చెప్పా కూడా నువ్వు తప్పుడు దోవలోకి వెళ్ళిపోయావు అనుకోండి, ఇక నిన్ను నీవు కాపాడుకోలేవు, నిన్ను నీవే సర్వనాశనం చేసుకుంటావు. అవునా కదంట? అందుకే చెప్తారండి జాగ్రత్తగా చూసుకోమని దేవుడు. ఇక్కడ చూడండి, మరి అదే కదండి మార్కు సువార్త 4:24 చెప్తున్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా కదండి? తల్లిదండ్రులు చెడ్డ మాటలు చెప్తారా, మంచి మాటలు చెప్తారా? బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తారా, బిడ్డలు పాడు చేయడానికి చెప్తారా? తల్లిదండ్రులు మంచిగా చెప్తారండి. ఆ మంచి మాటలు కనుక నువ్వు ఫాలో అవుతే నిన్ను నువ్వే కాపాడేసుకుంటావు. నిన్ను నీవే, ఇక నీ మీద ఏ అపవాదిగా ఏలుబడి చేయడు, నీ మీద ఏ దుష్టుడు సాంగత్యము చేయడు, నీ మీద ఎవ్వడు కూడా ఏలుబడి చేయడు. ఎందుకంటే నువ్వు రేపొద్దు నా తప్పు చేయాలని నీకు ఎవరు గుర్తొస్తారో తెలుసా? నా తల్లి ఇలా చెప్పింది కదా, నా తండ్రి ఇలా చెప్పాడు కదా, ఆలోచన కలిగింది. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా వింటే కనుక నువ్వే తప్పు చేయవు. కారణం ఏంటంటే నా తల్లి నా కోసం ఇలా చెప్పింది, నా తండ్రి నా కోసం ఇలా చెప్పాడు కాబట్టి నేను వినాలా మాటలు అనుకుంటాను. నేను వినాలి, నేను వింటే నా తల్లికి చెడ్డ పేరు తీసుకురాను, నేను వింటే నా తండ్రికి నీ చెడ్డ పేరు తీసుకురాను, నేను వింటే నా కుటుంబానికి నీ చెడ్డ పేరు తీసుకురాను, నేను వింటే నా ఇంటి పేరుకి నీ చెడ్డ పేరు తీసుకురాను. ఒకవేళ వినకపోతే తల్లికి అవమానమే, తండ్రికి అవమానమే, కుటుంబానికి అవమానమే, ఇంటి పేరుకు కూడా అవమానమే. అంటే ఇన్ని అవమానాలు రావడానికి కారణం ఏంటంటే మనం ఆలోచన చేయాలి. ఇన్ని అవమానాలు రావడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు చెప్పింది శ్రద్ధగా వినకపోవడమే. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? వినుటలో జాగ్రత్తగా ఉండాలంటది. వినాలంటారో వద్దంటారు? ఒకసారి చెప్పండి. వినాలా వద్దంటారు? తల్లిదండ్రులు చెప్పిన మాటలు బిడ్డలు వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు బిడ్డలమైన మనమందరం కూడా వినాలి. అంటే యేసుక్రీస్తు వారి మాటలు అంటే దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వినాలి వద్దంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం అందరం కూడా వినాలి. ఆ వినటంలోనే మన జాగ్రత్తలు తెలుస్తాయి. ఆ వినటం వల్లనే మనం కాపాడుకుంటాం. అంతేగాని మనం వినటం మానేసి మన పిచ్చి పనులు చేసుకుంటూ, పనికిరాని పనులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తావో అదే కొలత మళ్ళా నీ దగ్గరికి వస్తుంది. అర్థమవుతుంది? కొలతలు ముఖ్యమండి. కొలతలు చాలా అవసరం. కొలత లేకుండా ఏమైనా చేస్తారో చెప్పండి? ఒక ధాన్యాన్ని కొలవాలంటే కొలతలు కావాలి, అవునా కదండి? ఒక రైసును కొలవాలంటే కొలతలు కావాలి, బియ్యానికి. ఒక పప్పును కొలవాలంటే కొలతలు కావాలి. కొలతలు వేస్తారా మీరంటారా? ఏమంటే సేర్ అంటారు, కొంచెం అంటారు, అనరా? తర్వాత అడ్డుడు అంటారు. అడ్డుడు అంటే ఎన్ని తవలండి? 4 తవలు. సేర్ అంటే 2, కుంచుడంటే 8 తవలండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టండి 6 తవల నుంచి ఎక్కువ వస్తారు కుంచుడికి, అవునా కదా? 6 తవల నుంచి ఎక్కువ వస్తారు. ఎందుకంటే కొంచెం సైజు తగ్గిపోయింది. ఇది వరకు రోజుల్లో 8 తవలు పోస్తే కొంచెం అయ్యేది,
ఇప్పుడున్న రోజుల్లో 6 తవలకి కొంచెం అయిపోతుంది. అంటే ఏమైపోయింది? కొంచెం చిన్నదైపోయిందండి, కొంచెం సైజు తగ్గిపోయింది. ఇదిగో మరి కొంచెం పోసామంటారు. మనం అనుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొంచెం అంటే 8 తవలే కాదని కొలుసుకుంటే ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి. ఎప్పుడైనా చూసారు మీరు? 6 తవలే వస్తున్నాయండి. అంటే ఎంత సైజు తగ్గిపోయింది. నువ్వే కొలత కొలుస్తున్నావు ఒకసారి ఆలోచన ఇచ్చేవాళ్ళకైనా తీసుకునేవాళ్ళైనా. అది తిరిగి 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 అనొచ్చు. అదేంటమ్మా నీకు కుంచులు ఇచ్చాను కదా, నాకు 6 తవలే ఇచ్చేవాడు అంటావేమో. అమ్మ నువ్వు నాకు ఇచ్చింది కూడా ఇవే, ఈ 6 తవలే ఇచ్చావు. నువ్వు ఇచ్చింది కుంచులే అనుకున్నావు. నువ్వు ఇచ్చిన కొంచెంతోనే తెచ్చాను, కొలుసుకో. నేను ఎక్కడ తేడా చేయలేదు కదా. నువ్వు ఇచ్చిన కొంచెంతోనే కొలుసుకో. 6 తవలు నీకెలా 6 తవలు వచ్చి, నాకు కూడా 6 తవలు వచ్చి. నేను అదే ఇచ్చాను, నీకేం మోసం చేయలే. లేదు నేను ఈ కొంచెం ఇవ్వలేదంటే కుదిరిద్దా? అందుకే మనం ఏ కొలత కొలుస్తాం అదే కొలత వస్తుందంటాడు మన దగ్గరికి. అందువల్ల మనం ఎలా ఉండాలంటే వినుటలో జాగ్రత్తగా ఉండాలంట. క్రీస్తు మాటలు వినాలంటాడు. వినుట వలన విశ్వాసము కలుగు. వినుట క్రీస్తు మాటలు వినాలంటాడు. ఏమండి? క్రీస్తు మాటలే వినాలి. అవి విన్నవాడు విశ్వాసపరువాడు అయిపోతాడు. అవి విన్నవాడు విశ్వాస వీరుడు అయిపోతాడు. విశ్వాసానికి తావిస్తాడు. విశ్వాసం అంటే ఎంత నమ్మకమో తెలుసండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా, ఎన్ని ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా మన దేవుని విడిచిపెట్టకుండా నిలబడేవాడే నిజమైన విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మన ప్రాణం పోయేలాగా వచ్చేస్తాయి కష్టాలు, అయినా దేవుని దూషించకూడదు. ఒక్కోసారి మనం చచ్చిపోయే వరకు వచ్చేస్తే కష్టాలు, అయినా దేవుని అసహించుకోకూడదు. ఒక్కోసారి నాకు ఎందుకు వచ్చిన బ్రతికలు అనిపించేలా వచ్చేస్తే కష్టాలు, అయినా ఇబ్బంది పడకూడదు. చెప్తున్నాడంటండి. ఇంకా ఏం చెప్తున్నాడండి? మనం ఆలోచన చేస్తే మన జాగ్రత్తగా వినుటలో మనకి విశ్వాసం ఉండాలి. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వారు ఇంగుడి. కొంతమంది వినువారే ఉంటారు, వాక్య ప్రకారంగా జీవించరు. వింటారు, చాలా మంది వింటారు, కానీ వాక్యానుసారంగా జీవించరు. చెప్పేటప్పుడు వింటారు, చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వింటారు, చెప్పేటప్పుడు అసలు ఈ వాక్యం భలే చెప్పారంటారు, చెప్పేటప్పుడు ఈ వాక్యం వాళ్ళకైతే చాలా బాగుండరురా, టయానికి లేరు అంటారు, ఈ వాక్యం వాళ్ళకి భలే తగిలేద్దరా అంటారు. అవునా కదండి? ఈ వాక్యం కరెక్ట్గా తగిలేద్దరా, వాళ్ళకి టయానికి లేరురా అంటారు. ఇది చెప్పేటప్పుడు బాగానే వింటారు, కానీ వినువారు మాత్రమే ఉంటే ప్రయోజనము ఉండదు. వాక్య ప్రకారముగా జీవించాలంటే దేవునికి స్తోత్రం. నేను వింటాను, మీరు వింటారు, ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారు అందరూ కూడా వింటున్నారు వాక్యము, కానీ వినువారు మాత్రమే ఉంటే ప్రయోజనం ఏంటి? వినువారు మాత్రమే ఉంటే ఉపయోగం ఉంటుందంటారా? ఏమండి, పాఠాలు చెబుతున్నప్పుడు స్కూల్లో పాఠాలు వింటే సరిపోద్దా? దాన్ని చదవాలా వద్దా? విన్నంత మాత్రాన మీరు ఎగ్జామ్ రాసేయగలరా? పాఠాలు మాస్టర్ చెబుతూ ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్ రాసేస్తారా? మరి మనం ఏం చేయాలి? దాన్ని చదవాలి. అది చదివితేనే రేపొద్దున ఎగ్జామ్ మీరు రాయగలరు, లేకపోతే రాయలేరు. ఈ వాక్యము కూడా అంతే. దేవుని వాక్యము కూడా వినువారు మాత్రమే ఉంటే ఎలాగా? వాక్య ప్రకారముగా జీవించాలి మనం. అప్పుడే నువ్వు వినుటలో జాగ్రత్తగా ఉన్నావని అర్థమవుతుంది. వినుటలో నువ్వు చాలా జాగ్రత్త పరురాలుగా ఉన్నావని అర్థమవుతుంది. అందుకే వాక్య ప్రకారముగా జీవించమని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే చూడండి ఒకసారి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వారే ఇండుడి. ఎవడైనాను వాక్యము వినువాడిండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22, 24 వచనంలో ఉంటుందండి ఈ మాట. చూడండి, యాకోబు పత్రిక తీయండి, పుస్తకం చివరికి వచ్చేయండి. 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించిన వారై ఉండుడి. ఎలా ఉండాలంటే మనము వాక్య ప్రకారముగా ప్రవర్తించిన వారిగా ఉండాలంట. మనం వింటాకి ప్రతి ఒక్కరు వింటాము,
ఎవరు చెప్పినా వాక్యాన్ని వింటాము, ఎవరు చెప్పినా త్రోసిపుచ్చిమే వింటాము, కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరు కూడా బ్రతకట్లే. మీరు వింటున్నారు కానీ ఉపయోగం లేదు. అందుకే వినుటలో జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు. వినుటలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వింటున్నారు, కానీ వింటున్నారు కానీ వాక్య ప్రకారముగా జీవించటం లేదు. నిజముగా వాక్య ప్రకారంగా జీవించిన వారైతే మన గ్రామం ఎలా ఉండదండి. నిజంగా చెప్తున్నా, వాక్య ప్రకారంగా జీవించేవారైతే మన గ్రామం ఎలా ఉండదు. ఆదివారం వస్తే పనులకే వెళ్ళరు. అసలు నిజంగా చెప్తున్నా, ఆదివారం వస్తే పనికే వెళ్ళరు. ఎందుకో చెప్పనా, అరే ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని ఎంత పని వచ్చినా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. వినువాడు మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించిన వాడు అయితేనే ఈ పనులు చేస్తాడు. వినువాడు మాత్రంగా ఉంటే మాత్రం ఈ పనులు చేయలేరు. ఎవరు కూడా ఈ పనులు చేయలేరు. వినువాడు మాత్రమే ఉంటే ఉపయోగం లేదు. వాక్య ప్రకారంగా జీవిస్తేనే నువ్వు లెక్కలో ఉంటావు. వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తిస్తేనే నువ్వు దేవుని లెక్కలో ఉంటావు. లేకపోతే దేవుడు నిన్ను పక్కకి పెట్టేస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంటావు నన్ను పెట్టలేదేమో అనుకుంటున్నావు. ఒక విషయం చెప్పనండి, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలండి? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 వారాలు. సంవత్సరానికి ఎన్నండి? 52 వారాలు. ఈ 52 వారాలు నువ్వు ఎన్ని వారాలు దేవుని మందిరానికి వెళ్ళావో అనే దాని గురించి కూడా దేవుడు అడుగుతాడండి. అడగడం అనుకోకండి, నన్ను ఎవరు అడుగుతారు అనుకుంటావేమో. లేదండి ఆదివారం వెళ్తారు, మాకు ఖాళీ లేదండి, ఖాళీ లేక మేము ప్రార్థనకు వెళ్ళలేకపోయామండి, మమ్మల్ని క్షమించండి అంటే అక్కడ క్షమాపణలు ఉండవు. ఇంకా అక్కడ క్షమాపణలు ఉండవు. నువ్వు ఎన్ని ఆదివారాలు వెళ్ళలేదని అడుగుతాడు దేవుడు. ప్రార్థన ఆయన దగ్గర ఉంటుంది, చిట్టా ఉంటుంది అంతా, కానీ నీ నోటి నుంచి ఏమొస్తుందో తెలుసుకుంటాడు దేవుడు. నువ్వు వెళ్తున్నావా ప్రార్థనకి, వెళ్ళగలిగావా అని అడుగుతాడు. వాక్యానికి లోబడగలుగుతున్నావు అని అడుగుతాడు. వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నావు అని అడుగుతాడు. వింటున్నావు, వాక్యాలు ప్రకటిస్తే వింటున్నావు, బాగానే ఉంది. వాక్యాలు బోధిస్తుంటే వింటున్నావు, బాగానే ఉంది. కానీ నీలో వినే తత్వం ఉంది తప్ప దాని ప్రకారంగా జీవించే తత్వం లేదు. చెవులు ఉన్నాయి కాబట్టి వినేస్తున్నావు, కానీ హృదయంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లేదంటండి. నిజంగా అండి. అవి వారం వెళ్ళకపోతే ఏమైందిరా, 1000 రూపాయలు కూర్చోండి వెళ్ళిపోతాం. ఎక్కడికండి? పనికి. ఈ ఒక్క వారం మిస్ అయితే ఏమైంది? 1000 రూపాయలు డబ్బులు మాట్లా 1000 రూపాయలు అంటే పిల్లకి బట్టలు వచ్చేవు, పిల్లడికి బట్టలు వచ్చేవు. అవును కదండి, ఇంట్లో గడుపుతారు కదా. 1 కేజీ మాంసం తెచ్చుకోవచ్చు, సాయంత్రం పాటు బిర్యానీ చేసుకోవచ్చు, సమృద్ధిగా తినొచ్చు. ఆ ప్రార్థన ఏముంది? వచ్చేవారం వెళ్ళకూడదేంటి? వచ్చేవారం కూడా పని వస్తే, ఆ పై వచ్చేవారం కూడా పని వస్తే ఇంకెప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్ళేది? ఈస్టర్ రోజు సెలవుపెట్టుకుని వెళ్తావా? గుడ్ ఫ్రైడే రోజు సెలవుపెట్టుకుని వెళ్తావా? అప్పుడు సెలవుపెట్టేస్తాగా. ఈరోజు మన పండగ అండి, ఈస్టర్ అండి. ఈస్టర్ అయింది ముఖానికి ప్లాస్టరా. అప్పుడు ఆ ఈస్టర్ అని చెప్పేసి ఆ రోజు సెలవుపెట్టుకుంటావు. ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఉండదు. గుడ్ ఫ్రైడే నువ్వు సెలవుపెట్టుకుని వెళ్తావు, దానివల్ల ఉపయోగం ఉండదు. నువ్వు వెళ్ళినందుకు నీ చోట అక్కడ నువ్వు మానేసి లెక్కేస్తాడు దేవుడు. నువ్వు ఎన్ని వారాలు వెళ్ళి దేవుడు అడగడు. నువ్వు మానేసో చూడు ఎన్ని వారాలు, అవి లెక్కేస్తాడు దేవుడు. అవి మాత్రమే లెక్కేస్తాడు దేవుడు. అప్పుడు సమాధానం చెప్పడానికి నీలో ధైర్యం ఉందా? అందుకే ఇక్కడ అడుగుతున్నాడు యాకోబు గారు, మీరు ఎలా కొన్నారా అంటే, యాకోబు రాసిన పత్రికలు 1:22 ఎంత విపులంగా చెప్తున్నాడు చూన్నాడు. ఒక్కసారి మళ్ళీ చదవండి మాట. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొని వద్దంటున్నాడు. వినువారే మాత్రమే ఉంటే మాత్రము వాళ్ళ మోసం వాళ్ళే చేసుకుంటారు. ఇక వాళ్ళని ఎవరో కూడా మోసం చేయట్లే. వాళ్ళని నేనో మోసం చేయట్లే, లేకపోతే ఇంకొకటి కూడా ఎవరు కూడా మోసం చేయట్లే. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నేను చేయట్లే మోసం, మీరు చేయట్లే. ఒకవేళ మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు అనుకోండి, మీరు ఒకవేళ నిజంగా నమ్మకంగా విని దాని ప్రకారంగా జీవిస్తే మీరు మంచోళ్ళే. లేదు, మీరు వినువారే మాత్రమే ఉంటే మాత్రము, వాక్య ప్రకారముగా జీవించకుంటే మాత్రం మీరందరూ కూడా ఏంటి దేవుని దృష్టిలో మోసం చేసిన వారే. ఇటు దేవుణ్ణి మోసం చేస్తారు, మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటారు. ఉపయోగం ఉందంటారా? మనం అదే ఆలోచన కలిగి ఉండాలి. ఏమి వింటున్నాం మనము, ఏమి నేర్చుకుంటున్నాం మనకు తెలియాలి. ఏదో మొక్కుబడికి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం వచ్చేస్తామంటే కుదరదు. ఏదో మొక్కుబడికి వెళ్ళిపోయి బైబిల్ నుంచి ముందు కూర్చొని కన్నీరు కాచేస్తామంటే కుదరదు. మొక్కుబడికి దేవుని మందిరానికి వెళ్ళొద్దు.
ఆ గౌరీ పట్టాలు మొక్కుంటారు చాలా మంది. నేను మా పిల్లోడికి తల మొక్కలు ఇస్తానని చెప్పేసి అంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తల మొక్కలు ఇస్తుంటారు చాలా మంది. గౌరీ పట్టు ఎందుకు ఇస్తారో తెలియదు. దేవుడు ఆయన మొక్కులు అడిగాడా? మీ పిల్లోడు తల ఉన్నామరా కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం పాఠాలు ఏం నేర్చుకుంటున్నాం? వాక్యం ప్రకారంగా మనం ఎలా జీవిస్తున్నాము? మీరు వినువారు మాత్రమే ఉంటున్నారు తప్ప వాక్య ప్రకారముగా జీవించట్లేదండి ఎవరన్నా కూడా. ఏం వింటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం మనం? నేను ఇప్పటికీ చెబుతున్నా, గౌరీపట్నము చాలా విగ్రహారాధన అంతా కూడా. అక్కడ నేను చెప్తున్నాను, అసలు అక్కడ దేవుడే లేడు. అక్కడ దేవుడే లేడు గౌరీపట్నంలో, ఇప్పటికీ లేడు. అది పూర్తి విగ్రహారాధన, అన్యులు చేసే ఆరాధన అండి. లడ్డు ప్రసాదం ఇస్తాడు ఏదో తిరుపతిలో ఇచ్చినట్టు, ప్రత్యేక దర్శనం అంటాడు ఏదో తిరుపతిలో చేసినట్టు. ఏంటిది? అంటే దేవుని దగ్గరికి వెళ్తాక నువ్వు డబ్బులతో కొనుక్కుని వెళ్ళారా? డబ్బులతో నువ్వు ప్రత్యేకంగా టికెట్ కొనుక్కుని వెళ్ళాలా దేవుని చూడడానికి? దేవుని పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అని వెళ్ళడానికి? మన కన్న తండ్రి ఆయన, మన కన్న తండ్రిని చూడడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? మన కన్న తండ్రిని చూస్తాకి, నా తండ్రిని నేను చూడడానికి నాకు ఎవరు పర్మిషన్ కావాలా? నేను డైరెక్ట్గా చూడవచ్చు నా తండ్రిని. ఏంటిది అంటే వినువారు మాత్రమే ఉంటున్నారు తప్ప వాక్య ప్రకారంగా జీవించట్లేదు ఎవరు. ఇంకా ఎప్పుడు తెలుసుకునేది దేవుని వాక్యాన్ని? ఇంకా ఎప్పుడు దేవుని వాక్యము లోతుల్లోకి వెళ్ళేది? ఇంకెంతసేపు కూడా మనల్ని మోసం చేసుకుంటున్నాము. ఒక్కొక్కరు అంటారు గౌరీపట్నంలో వాక్యం చక్కగా అక్కడికి వెళ్ళిపోతామని మేము ప్రార్థనకని అంటారు. ఎందుకు వెళ్తున్నావు? అక్కడ జరిగేది పూర్తి అన్యుల ఆరాధన, విగ్రహ ఆరాధన. ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? అక్కడికి వెళితే ఉపయోగం ఏముంది? ఏం చెప్తున్నారు వాళ్ళు? నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు నేర్చుకుని ఎలా పాటిస్తున్నావు? నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. నేను అనటం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు వెళుతున్న త్రోవ మంచి త్రోవ లేదా చెడ్డ త్రోవ ఒకసారి ఆలోచించుకో. ఏ మార్గంలో వెళుతున్నాము చూడు, ఆలోచించు. మా పిల్లవాడికి మొక్కిచ్చానండి, మా పిల్లవాడికి అక్కడ గుండె తీయించాలనుకున్నానండి. అక్కడికి వెళ్ళా కొబ్బరికాయలు కొట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొవ్వొత్తులు ఎక్కించడము, అక్కడికి వెళ్ళిన తర్వాత గుండ్లు గీకించడము. ఇంట్లో గుండె గీకలేమా? పుట్టుతో పుట్టిన తల మనం తీసుకోవచ్చు, తప్పలేదు, తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా నీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఇంటికాడ గీయించుకోవచ్చు. నేను చిరాగ్గా ఉండి, తల చికాగ్గా ఉండి, కొంచెం అసహ్యంగా ఉన్నప్పుడు ఇంటికాడ చేయించుకో, తప్పలేదు. నువ్వు ప్రత్యేకించి గౌరీపట్నం వెళ్ళక్కర్లేదు, ప్రత్యేకించి గుణదర వెళ్ళక్కర్లేదు, ప్రత్యేకించి అదేంటండి తమిళనాడు దగ్గర ఒకటి ఉందండి వేళంగిని కూడా వెళ్ళక్కర్లే. నీకు చెబుతూ ఉన్నారు వివరణ. మనం ఇంకెప్పుడు తెలుసుకుంటాం. అందుకే అంటాడు ఇక్కడ వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపంచుకోవద్దు. వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటాడు. అందుకే వినుటలో మనకు జాగ్రత్తలు చాలా అవసరం అండి. ఆ వినుటలో జాగ్రత్త లేకపోతే మనమే మోసపుచ్చుకుంటామండి. అలా ప్రవర్తించిన వారు ఎలా పోల్చాడో తెలుసండి ఇక్కడ యాకోబు గారు. వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారముగా జీవించకుండా ఉన్నటువంటి వారిని ఎలా పోల్చాడో చూడండి ఒకసారి. 23వ వచనం చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడంటండి. వాడు ఎటువంటి వాడంటండి? అద్దములో తన సహజ ముఖమును చూచుకున్నవాడంటండి. అద్దములో తన సహజ ముఖమును చూసుకునేవాడంటండి. అంటే అద్దములో తన సహజ ముఖమును చూసుకోవడం అంటే ఏంటి? అసలు ఎందుకు చెప్పాడు ఈ మాట? అద్దములో తన సహజ ముఖమును చూసుకోవడం ఏంటి? దీని అర్థం ఏంటి అసలు? అంటే ఒక్కసారి మనం అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అందంగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, లేదంటే ముఖం మీద పౌడర్ ఎక్కడ అంటుకుంది, లేదంటే పాపిడి ఎలా ఉంది, జుట్టు ఏం చెరిగిపోయిందా, ఈ జుట్టు ఎలా ఉన్నది అని చెప్పేసి అద్దం దగ్గర ఉన్నంతసేపు చూసుకుంటామండి. అవునా కదా?